కొరియర్. నరేష్, నీ పేరు మీద కొరియర్ వచ్చింది. నేనేం ఆర్డర్ పెట్టలేదు అక్క, నాకేం తెలియదు. నువ్వు ఆర్డర్ పెట్టకపోతే దీని మీద నీ పేరే రాసుంది, నీ అడ్రస్ రాసుంది, మళ్ళీ నీది కాదంటున్నావు. మేబీ అది రాంగ్ అడ్రస్ కి వచ్చిందేమో, నన్ను అనుమానిస్తావంటే. నువ్వేదో దాస్తున్నావు కదా, ఉండి ఓపెన్ చేసి చూస్తా. ఓహో, చైనా. ఎవరు పంపించారు? రియానేనా? రోజు మా ఫ్రెండ్ రియా, నా ఫ్రెండ్ రియా అని అంటావు. చైన్ ఇచ్చుకునే వరకు వచ్చిందా? అదేమో నీకు చెత్త రీల్స్ పంపిస్తుంటది, నువ్వేమో అని నవ్వుతూ ఉంటావు. ఇంత ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ పంపించిందంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉంది. ఉండు, అర్జెంట్ గా ఈ విషయం అమ్మకి చెప్తాను. అమ్మా, మా అమ్మ నేను నీ పేరు మీద ఆర్డర్ పెట్టిన వచ్చిందా? నువ్వు ఆర్డర్ పెట్టింది ముందే చెప్పాలి కదరా. అమ్మమ్మ చెప్తా అంటే. నువ్వు ఆర్డర్ పెట్టింది. సరే, ఇద్దరు కూర్చొని టీవీ చూస్తుండండి, నేను స్నాక్స్ తీసుకొని వస్తాను. ఇదిగో పట్టు. థ్యాంక్స్ రా బాబు, టైంకి వచ్చావు. ఇది నీ దగ్గర నుంచి తర్వాత తీసుకుంటా. అయినా నీకెలా తెలిసింది? అదా ఓ, చైనా. ఇదెవరు పంపించారు? ఆ రియానేనా? మీకు పకోడీ కావాలా, ఆలు బజ్జీ కావాలా అని అడుగుదామని వచ్చి, అవి ఏం అక్కర్లేదు, మీకు వాతలు పెడితే సరిపోద్ది.